హాయ్ అండి. మా ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో సందర్భంగా పిండి వంటలు ఎస్పెషల్లీ గారెలు అయితే చాలా 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 ఇష్టం. మా ఇంటిల్లి పాదికి అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ గారెలు నేను వెరీ స్పెషల్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్గా మాత్రం కన్సిడర్ చేస్తాను. దీంట్లో ఎస్పెషల్లీ మీరు చూస్తూనే ఉండండి. నేను పిండిలో ఇదేంటంటే మనం అలిశంత పప్పు లేదా బొబ్బరి పప్పు అంటుంటాం కదా, దాన్ని అయితే తీసుకున్నాను. ఒక 1/2 kg, దాదాపు ఒక 2.5 రైస్ ఫ్లోర్కి అంటే బియ్య పిండికి ఒక 1/2 kg అలిశంత పప్పు తీసుకున్నాను. అలాగే ధనియాలు ఎక్కువగా తీసుకోండి. ధనియాలు తీసుకోవడం వల్ల మంచి డైజెస్టివ్గా పనిచేయడమే కాకుండా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ధనియాలు ఎంత ఎక్కువ వాడితే అంత స్టమక్కు సంబంధించి లైట్గా ఉంటుందన్నమాట. సో నేను వీటినైతే ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తుంటాను. అలాగే నేను చేసే గారెలలో ఎక్కువ శాతం గ్రీనిష్ అన్ని లీవ్స్ని చాలా క్వాంటిటీలో తీసుకుంటుంటాను. అంటే మీరు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ నేను ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆనియన్ లీవ్స్ని, కొరియాండర్ని, మెంతి ఆకు, అలాగే కర్రీ లీవ్స్, ఇలా ఆకుకూరలు మీకు చూస్తుంటే మొత్తం గ్రీనిష్ అయిపోతుంది అనమాట గారెలన్నీ. కానీ తింటుంటే మాత్రం ఎంత టేస్టీగా ఉంటుందంటే ఫ్లేవర్ అయిండొచ్చు, టేస్ట్ అయిండొచ్చు, హెల్త్కి హెల్త్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ గారెలు అయితే. కారం తక్కువ, దాంతోపాటు ఈ సీజన్లో మనకి కొత్తిమీర కానీ ఆనియన్ లీవ్స్ కానీ చాలా ఫ్రెష్గా హ్యూజ్ క్వాంటిటీలో దొరుకుతుంటాయి. ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఎంతో స్పెషల్ కదా. సో అంటే కార్బోహైడ్రేట్ని తగ్గించుకుంటూ న్యూట్రిషియస్ అంటే పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలనే కాన్సెప్ట్తో వీటిని మాత్రం నేను ఎక్కువగా తీసుకుంటుంటాను. అలాగే జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఎస్పెషల్లీ ఎల్లిపాయలు ఎంత ఎక్కువ తింటే మీకు అంత మీ గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని తింటూ ఉండండి. మీ రెసిపీస్లో ఎక్కువగా వాడుతూ ఉండండి. ఇప్పుడు నేను వేసిన దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ లీవ్స్, అలాగే దీంట్లో ఇప్పుడు నేను పట్టింది ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, వీటిని చాలా మంచి క్వాంటిటీలో తీసుకున్నాను. వీటిని అన్నిటిని కొంచెం లైట్గా పసుపు వేసాను అనమాట, మంచి కలర్ఫుల్గా ఉండడానికి. సో దీన్ని తీసేసుకొని ఈ పిండిని అయితే వేడి నీళ్ళతో కలుపుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకు గారెలు చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా చేసేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కారం అయితే చాలా తక్కువ, ఉప్పు కారం కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే నేను వేస్తుంటాను. ఎందుకంటే మళ్ళీ మనం నాన్ వెజ్తో కానీ దేంతో తిన్నా కూడా దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనిష్గా ఉంది, ఎంత పోషకాలు ఉన్నాయి వీటిలో మీకు అర్థమైపోతుంటుంది. ఇంతింత వేసుకుంటారా అంటే నిజంగానే ఇంతింతనే వేయాలి. దీనివల్ల మాత్రమే మనకు పర్ఫెక్ట్ ఆరోగ్యం అనేది వస్తుంది. ఓన్లీ అంటే పిండి ఎక్కువగా ఉండి ఇవన్నీ తక్కువగా ఉన్నాయి అనుకోండి, దానివల్ల ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే వస్తుంది, కానీ మిగతా ఏమీ పోషకాలు అయితే రావు మనకి. సో నేను నువ్వులు ఆల్రెడీ వేసాను ముందు కొన్ని, ఇప్పుడు మళ్ళీ కొన్ని వేస్తున్నాను. నువ్వులు వేసేసి ఇంకా కారము, ఉప్పు వేసి వేడి నీళ్ళతో కలిపేసుకొని వీటిని పిండి మీరు కలుపుకునేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకు అది ఎంతెంత నానుతూ ఉంటుందో అంత మెత్తగా అవుతుంటుంది అనమాట. సో ఇది ఎంత గట్టిగా ఉంటే మనకు అంత క్రంచీగా కూడా వస్తాయి గారెలు. దీన్ని కూడా ఒకసారి మీరు చూస్తూ కలుపుకుంటూ ఉండండి. కారము, ఉప్పు వేసాను. నేనైతే 1 kgకి నా పిడికెడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉప్పు కూడా నేను గల్లుప్పునే వాడుతుంటాను. గల్లుప్పును గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మామూలు సూప్స్ అయితే డైరెక్ట్ అలాగనే గల్లుప్పు వేసేస్తాను. ఇలాంటి వాటిలో మాత్రం కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. మిగతా కర్రీస్ కానీ దీన్ని కానీ అలా యూజ్ చేస్తుంటాను. మీకు కలుపుతుంటేనే అర్థమైపోతుంటుంది, మొత్తం గ్రీనిష్ ఎటు అన్ని ఆకులు అలములు కనబడుతూ ఉంటాయి అన్నమాట గారెలలో. కానీ తింటే మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మెంతితో కానీ కొత్తిమీరతో కానీ ఆనియన్ లీవ్స్తో కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి తింటుంటే. సో వేడి నీళ్ళతో ఇలా కలిపేసుకొని ఇంకా మనం బిళ్ళలు ఒత్తేసుకొని ఫ్రై చేయడం అనమాట.
కానీ దీనివల్ల ఏంటి అంటే దీంట్లో మనం గమనిస్తే అయితే టోటల్ పోషకాలే. సో దీనివల్ల మనం తింటే అటు ఆరోగ్యంగా ఉండొచ్చు, గారెలు టేస్ట్ చేసిన ఫీలు వస్తుంది. ఎందుకంటే మిగతా ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కానీ కార్బోహైడ్రేట్ తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయిండొచ్చు, కొంచెం పెద్ద వయస్కులు అయిండొచ్చు, మీరు అయిండొచ్చు. అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం లావ్ అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్లో పిండి వంటలు కొంచెం తింటుంటాం కదా, పొట్ట కొంచెం వచ్చినట్టు కొంచెం లావ్ అనిపిస్తుంటుంది. కానీ ఇలా పోషకాలున్న రెసిపీస్ తినడం వల్ల మీకు ఆ బాధ అయితే ఉండదు. అంటే మంచిగా నచ్చినంత తినొచ్చు, పోషకాలు ఉండడం వల్ల మీకు బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా చాలా క్రంచీ అయితే ఉన్నాయి, చాలా టేస్ట్ఫుల్గా ఉన్నాయి. ఒక్కసారి ఇట్లా అయితే ట్రై చేసి చూడండి మీరు. ఎందుకనంటే మీరు చాలా మటుకి తక్కువ వేస్తూ ఉంటారు. నేను చాలామంది ఇళ్ళలో చూస్తుంటాను అనమాట. ధనియా కానీ, జీలకర్ర కానీ, ఎల్లిపాయలు కానీ, ఈ గ్రీనిష్ మనకు కోరియాండర్ కానీ ఇవన్నీ చాలా తక్కువ వేస్తుంటారు. అలా వేయకండి, చాలా మంచి క్వాంటిటీలో వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.